హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాకింగ్ వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి దాని గురించి చెప్తున్నాను. ఎలా ఉంటే మన ఆలోచన విధానం మనకి మంచి. చూడండి, మనం ఎలాగ ఆలోచిస్తాము అని అంటే ఈ ప్రయత్నం ఒకవేళ ఒక పని ఏమైనా చేసాము, ఆ ప్రయత్నంలో కానీ విఫలమైతే మన పరిస్థితి ఏంటి అని చాలా మంది ఈ విధంగానే ఆలోచిస్తారు. కానీ మనం అలా ఆలోచించకూడదండి. ఈ ప్రయత్నంలో విజయవంతమైతే మన జీవితం ఎలా మారుతుంది అనేలాగా మనం ఆలోచించాలి. మన ఆలోచన విధానం అలా ఉండాలన్నమాట. అంతేగాని ఫస్ట్ లోనే ఆదిలోనే ఇది విఫలమైతే నా జీవితం ఎలా ఉంటుంది అలాగా ఆలోచించకూడదు. ఇది గాని విజయవంతం అయితే ఈ ప్రయత్నం మన జీవితం, నా జీవితం ఎలా మారుతుంది అనే విధంగా మన ఆలోచన విధానం ఉండాలి. ఇంకోటి ముఖ్యంగా అనుకుంటారు ఏమని, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, నాకు తగిన సామర్థ్యాలు ఉన్నాయా, ఈ పని చేయడానికి ఇప్పుడు సరైన సమయమేనా అని ఇలాంటి ప్రశ్నించుకోవడానికి బదులు, అంటే జనరల్ గా అందరి ఆలోచన అన్నది ఇలాగే ఉంటుంది. ఇలాంటివి ప్రశ్నించుకోవడానికి, ఇలాంటి ఆలోచన ఇలాంటి ఆలోచన చేయడానికి బదులు మనం ఏ విధంగా ఆలోచించాలి అని అంటే, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారో అన్న దాని గురించి ఆలోచించకుండా నా గురించి నేను ముందు ఏమనుకుంటున్నాను, నా శక్తి సామర్థ్యాలను నేను ఎలా మెరుగుపరుచుకోవాలి లేదా మెరుగుపరుచుకోవచ్చు, ఈ పనిని ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టకూడదు అని ఆలోచించండి. ఖచ్చితంగా మీ జీవితం అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కానీ ఆలోచిస్తే. అందుకే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉండాలండి. నెగిటివ్ థింకింగ్ వద్దు. ఇతరులు ఏమనుకుంటే మీకేంటండి, ఇతరుల గురించి ఆలోచించకండి. ముందు మీ శక్తి సామర్థ్యాలని మీరు నమ్మండి. వాటిని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించండి. పాజిటివ్ గా ఉండండి. ఈ విధంగా మన ఆలోచన విధానం ఉంటే మనం ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతాము, ముందుకెళ్తాం, మన భవిష్యత్తు బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.